नाजरीन, आप देख रहे हैं सैयद शाह के साथ उर्दू 6 टीवी चैनल। स्काईलाइन ऑटिज्म चाइल्ड डेवलपमेंट सेंटर एंड स्पेशल स्कूल, जहां पर 26 अक्टूबर 2025 को एक शऊर बेदारी प्रोग्राम मुनक़्क़द किया गया। इस सेंटर में ऑटिस्टिक बच्चों की नौशो नुमा के लिए देखा जाता है। इसी ज़िमन में स्काईलाइन के अमले ने इनके वालिदैन से बात करते हुए इन बच्चों को किस तरह से इनकी देखभाल की जाए इस बारे में समझाया। ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తూ అవన్నీ గ్రాడ్యుయేట్గా డిఫ్యూజ్ చేసి కొత్తవి మనకి వాంటెడ్ బిహేవియర్స్ మనకు కావాల్సింది అవి నేర్పిస్తూ ఉన్నాం. ఈ అన్వాంటెడ్ బిహేవియర్స్ని గ్రాడ్యుయేట్గా డిక్రీజ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి నెగిటివ్ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. అన్వాంటెడ్ అర్జెస్, యాంగ్షియస్ వల్ల ఇవన్నీ ఉంటాయి. దానివల్ల ఎక్స్ప్రెషన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెరుగుతుంది. సో హ్యాండ్ ఫ్లాట్ చేయడము, టో పైన దాంట్లో స్క్రీమ్ అవుట్ చేయడము, కొట్టుకోవడము, టీత్ గ్రైండ్ చేయడము. Good morning everyone, this is Abhinaya, speech therapist from Skyline Autism Child Development Center and Special School. ఇక్కడ ఈ స్కూల్ అంటే ఇందులో మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటి అంటే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఒకటి, బిహేవియర్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఇక్కడ అంటే నార్మల్గా ADHD కిడ్స్ని కానీ, డీలే కిడ్స్ కానీ, విలినియం సిండ్రోమ్ కేసెస్ కానీ, CP కేసెస్ కానీ అన్ని కేసెస్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ 2 years నుంచి ఈ సెంటరు మూసపేట్ అండ్ భవానీ నగర్ పతాంజలి మెగా స్టోర్ 4th floorలో ఉంది. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ స్కైలైన్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. ఇక్కడ వచ్చేసి ఆక్యుపేషనల్ థెరపీ అండ్ స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ కిడ్స్ ఉంటారు. అంటే నార్మల్ పిల్లలకి అండ్ ఈ పిల్లలకి కొన్ని చేంజెస్ ఉంటాయి. సోషల్ పరంగా కానీ, కమ్యూనికేషన్ పరంగా కానీ అండ్ బిహేవియర్ పరంగా కానీ కొంచెం చేంజెస్ ఉంటాయి. సో అలాంటి పిల్లలకి మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే మండే నుంచి ఫ్రైడే వరకు రెగ్యులర్ థెరపీ ఉంటుంది. సాటర్డే రోజు గ్రూప్ థెరపీ ఉంటుంది. అందరినీ కలుపుకొని చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఎక్కువ హాలిడేస్ అనేవి ఉండవండి. వీళ్ళకి నార్మల్ కిడ్స్కి ఉన్నట్టుగా వీళ్ళకి హాలిడేస్ ఉంటే నేర్చుకున్నది బాగా అవుతారన్న ఉద్దేశంతో హాలిడేస్ లేకుండా డైలీ ప్రాక్టీసెస్తో థెరపీ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళలో 100% రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.